ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు చనిపోయారు, 30 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 మృతి చెందారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అనంతపురం జిల్లా పెనుకొండ రైల్వే ప్రమాదానికి ఉద్యోగి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఆగి ఉన్న గూడ్స్ ను హంపీ ఎక్స్ప్రెస్ ఢీకొనడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో వేకువజామున జరిగిన రైలు ప్రమాదం ప్రయాణికులు స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెనుగొండ రైల్వే స్టేషన్లో నిలిచిన గూడ్స్ రైలును అదే ట్రాక్ పై వేగంగా దూసుకొచ్చిన హంపీ ఎక్స్ప్రెస్ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుర్ఘటనలో 10ల సంఖ్యలో ప్రయాణికులు దుర్మరణం చెందారు. మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల్లో రైలు డ్రైవర్ కూడా ఉన్నారు. ప్రమాదంతో వెనుకున్న 3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంటలు చెలరేగి 2 బోగీలు దగ్ధమయ్యాయి. రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో అత్యవసర ద్వారాల నుంచి ప్రయాణికులను రక్షించారు. ఘటనలో మరో 4 బోగీలు పట్టాలు తప్పాయి. హుబ్లీ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం ఎస్పీ షహనాజ్ కాసిం ఘటనా స్థలాన్ని సందర్శించారు. రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వివిధ పార్టీల నేతలు ఘటనా స్థలికి చేరుకొని బాధితులను పరామర్శిస్తున్నారు.